నా పేరు విజయ్. యాక్చువల్లీ ఇక్కడ మేము సింపల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ పెంగ్విన్ సెక్యూరిటీ అనే కంపెనీ ఐడిపిఎల్ హైదరాబాద్ తెలంగాణలో ఉంది ఆఫీసు. వీళ్ళేంటంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తున్నారు. వీళ్ళేంటంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి మీకు 100% రిటర్న్స్ ఇస్తాం విత్ ఇన్ పీరియడ్ 20 months లేదా 15 months 17 months ఇస్తామని చెప్పి మన దగ్గర లంసమ్ అమౌంట్ తీసుకున్నారు. అది ఒక పీరియడ్ అయితే టైంకి మొత్తం ఒక 5 lakhs పెడితే 10 lakhs 10 lakhs పెడితే 20 lakhs. సో డబల్ వచ్చేటట్టు వీళ్ళు మనకి స్కీమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని త్రూ మనకి మన లంసమ్ అమౌంట్ తీసుకుంటారు. చాలా మంది 10 lakhs 5 lakhs 20 lakhs 1 crore పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే వీళ్ళు ఒక 2 months 3 months రీపేమెంట్ కరెక్ట్గా చేశారు, ఇంటైన్ చేశారు. తర్వాత నుంచి మార్కెట్ క్రాష్ అయిందని అదే ఇదని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు చేశారు. బట్ యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే పోర్ట్ఫోలియోలు కానీ వాళ్ళు స్టాక్ రిలేటెడ్ ఏది కూడా చూపించట్లేదు. వాళ్ళు ఏంటంటే ఒక అమౌంట్ రొటేషన్ చేసినట్టే కొంత అమౌంట్ ఇచ్చి మిగతా అమౌంట్ అంతా ఫ్రాడ్ చేశారు. దీనికి రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఎవరంటే ఆ కంపెనీ యొక్క మెయిన్ ఇద్దరు పార్ట్నర్స్, ఒకరు బాలాజీ ఇంకొకరు స్వాతి, వీళ్ళిద్దరు మెయిన్ పార్ట్నర్స్. సో ఇప్పుడు ఏంటంటే ఆ బాలాజీ అన్న ఆయన పరారులో ఉన్నారు ప్రెసెంట్. ఆయన మాకు ఏ ఫోన్కి కానీ మెసేజ్ కానీ దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. గత 15 daysకి ఎలాగే జరుగుతుందంటే బట్ ఆఫీస్ స్టాఫ్ కానీ ఆ పార్ట్నర్స్ కానీ మాకు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తుంటే మేము ఎలక్ట్ అయ్యి కనీసం రికవర్ చేసుకున్నాము. బట్ ఎవరు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ ఆఫీస్ క్లోజ్ చేసి వెళ్తుంటే మేము వాళ్ళు పట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే మాకేం తెలియదు, ఆయన వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయిన ఆయన పట్టుకొని వచ్చి మీ అమౌంట్ మీరు అడుక్కోండి అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఎక్కువ 100% నమ్మడం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇక్కడ 100 rupees నోట్ మీద అఫీషియల్గా ఒక బాండ్ చేసి ఉన్నారు. ఏంటంటే దీంట్లో ఏంటంటే మేము ఫ్రాడ్ అవ్వదు కదా అనుకున్నాం. యాక్చువల్లీ ఎలాంటి ప్రూఫ్ ఏం లేకపోతే మేము కూడా అనుకునేటోళ్ళం ఓకే అవ్వదు ఇదంతా ఫ్రాడ్ అని చెప్పి మేము లైక్ చేసుకుంటాం. కానీ ఇలా ప్రూఫ్ ఇచ్చి రీపేమెంట్ ఇచ్చి నెక్స్ట్ మా క్లోజ్ అయిన పర్సన్తో డిఫరెన్స్ ఇచ్చి ఇలా చేయడం వల్ల సో మేము కూడా కొంత ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యాం. అయితే ఏంటంటే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ఇప్పుడు పిఎస్కి వచ్చాము. ఇక్కడ జీడిమెట్ల పిఎస్కి వచ్చి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వారిని కానీ నెక్స్ట్ గవర్నమెంట్ని కానీ ఇది కూడా మీడియా సోదరులు కానీ కోరుతున్నది ఒకటే, జస్ట్ మాకు కొద్దిగా యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా ఆయన ఇప్పుడు అంత అమౌంట్ ఒక 150 crores అన్నట్టు 150 crores స్కామ్ అంటున్నారు. సో ఇప్పుడు అంత అమౌంట్ తీసుకుని ఆయన అవుట్ ఆఫ్ వెళ్ళిపోయిన ఎక్కడికి వెళ్ళిపోయిన మళ్ళీ తర్వాత పట్టుకోవడం కష్టమైతే సో ఇప్పుడే ఇమీడియట్ యాక్షన్గా తీసుకొని కొద్దిగా హెల్ప్ చేయాలని రికవరీ చేసి మా కంపెనీ మా అమౌంట్ మాకు ఇవ్వాలని చెప్పి మీడియాకి పోలీసు వాళ్ళకి. చెప్పండి. నా పేరు బండమే సంతోష్ యాదవ్. నేను పెన్విన్ సెక్యూరిటీ అనే కంపెనీలో ఇలాంటి దోపిడీ దొంగలకు చాలా 100 కోట్లు స్కామ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి నిరుపేదలను ఈరోజు లైవ్గా అయినట్టు చెప్తా ఉన్నాను. ఈయన ఇల్లు రైనేసి ఒక 7 లక్షల రూపాయలు తెచ్చిపెట్టింది. ఇలాంటి పేదలను ఎంతో మందిని మోసం చేస్తున్నారు. ఇలాంటి స్కామర్లను ఇలాంటి డాక్యుమెంట్స్ సృష్టించే వాళ్ళను ప్రతి ఒక్క స్కామ్ ఏదైనా ట్రేడింగ్ ఉన్నా హైదరాబాద్లో కానీ ఇండియాలో ఎక్కడ ఉన్నా దానిపైన యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ నేను ఒకటి కోరుకుంటూ ఉన్నాను తెలంగాణ స్టేట్లో ఇలాంటి పేదల పైన ఈ ఇబ్బందులు జరగొద్దు. సూసైడ్లకు గురవుతున్నారు. 100 కోట్లు స్కామ్ చేసి ఈరోజు పెన్విన్ అనే కంపెనీ 50 కోట్లు స్కామ్ చేసి ఒక 1350 మంది చిల్లర్ని వాళ్ళని రోడ్డుపైకి తెచ్చి వాళ్ళ ఫ్యామిలీలను. నా పేరు బండమే సంతోష్ యాదవ్. నేను పెన్విన్ అనే కంపెనీలో 9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన. మా చెల్లె 70 లక్షలు చేసింది. మా బ్రదర్ ఒక 10 లక్షలు చేసిండు. నాలాంటి వాళ్ళు 1500 మంది ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు. ఒక 2 months ఇచ్చిండ్రు నాకు. దాని తర్వాత ఇవ్వట్లేదు. ఏందని అడిగితే కేసు పెట్టుకోండి ఏమైనా వేసుకోండి అని అన్న రాష్ట్రీయ మాట్లాడుతుంది. అందుకే వచ్చి నేను కాంప్లైంట్ చేయడం జరిగింది. మీరు ఏం చెప్పి మీ దగ్గర డబ్బులు అట్లా తీసుకున్నారు? డబ్బులు ఇస్తామని చెప్పి. డబ్బులు ఇస్తానంటే దానికి ఒక బాండ్ ఇలాంటి ఇచ్చిండ్రు. బాండ్ చూపించాను. బాండ్ ఇచ్చింది. ఓకే. బాండ్ ఇచ్చిండ్రు. 1 లక్ష పెడితే 2 లక్షలు ఇస్తా, 10 లక్షలు పెడితే 20 లక్షలు ఇస్తాం. నెలకి అట్లా 20 monthsలో కంప్లీట్ చేస్తామని చెప్పిండ్రు. మాకు 2 months ఇచ్చిండ్రు. దాని తర్వాత ఏమి ఇవ్వలేదు. 3 months నుంచి మార్కెట్ మొత్తము డౌన్ అయిపోయింది అని చెప్పిండ్రు. అట్లా 3 months వెయిట్ చేసినాం. ఈ రోజు ఇస్తామని చెప్పింది అందరం ఇక్కడ వచ్చినాం ఆఫీస్ దగ్గరికి. వస్తే మాకు బాలాజీ అనే ఇంకో పార్ట్నరు పారిపోయిండు.
ఆయన లేడు, మరి నేనేం చేయాలని చెప్పి ఇంకో స్వాతి మేడం ఇప్పుడు ఎవరైతే కంపెనీ పైన ఓనర్ ఉందో ఆమె అలా చెప్తుంది. ఎంతమంది పార్ట్నర్? వాళ్ళిద్దరు పార్ట్నర్, బాలాజీ, స్వాతి, ఇద్దరు పార్ట్నర్స్. 1500 మంది మేము ఇన్వెస్ట్మెంటర్స్ ఉన్నాం. ఇది మాకు గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేసి మాకు ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్. ఓకే, నా పేరు విజయ్. యాక్చువల్లీ ఇక్కడ మేము సింతల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ పెంగ్విన్ సెక్యూరిటీ అనే కంపెనీ ఐడిపిఎల్ హైదరాబాద్ తెలంగాణలో ఉంది ఆఫీసు. వీళ్ళేంటంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తున్నారు. వీళ్ళేంటంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి మీకు 100% రిటర్న్స్ ఇస్తాం విత్ ఇన్ పీరియడ్ 20 months లేదా 15 months 17 months ఇస్తామని చెప్పి మన దగ్గర లంసమ్ అమౌంట్ తీసుకున్నారు. అది ఒక పీరియడ్ అయితే టైంకి మొత్తం ఒక 5 lakhs పెడితే 10 lakhs, 10 lakhs పెడితే 20 lakhs. సో డబల్ వచ్చేటట్టు వీళ్ళు మనకి స్కీమ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని త్రూ మనకి మన లంసమ్ అమౌంట్ తీసుకుంటారు. చాలా మంది 10 lakhs, 5 lakhs, 20 lakhs, 1 crore పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే వీళ్ళు ఒక 2 months 3 months రీపేమెంట్ కరెక్ట్గా చేశారు, ఇన్ టైం చేశారు. తర్వాత నుంచి మార్కెట్ క్రాష్ అయిందని అదే ఇదని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు చేశారు. బట్ యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే పోర్ట్ఫోలియోలు కానీ వాళ్ళు స్టాక్ రిలేటెడ్ ఏది కూడా చూపించట్లేదు. వాళ్ళు ఏంటంటే ఒక అమౌంట్ రొటేషన్ చేసినట్టే కొంత అమౌంట్ ఇచ్చి మిగతా అమౌంట్ అంతా స్టార్ట్ చేశారు. దీనికి రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఎవరంటే ఆ కంపెనీ యొక్క మెయిన్ ఇద్దరు పార్ట్నర్స్, ఒకరు బాలాజీ, ఇంకొకరు స్వాతి, వీళ్ళిద్దరు మెయిన్ పార్ట్నర్స్. సో ఇప్పుడు ఏంటంటే ఆ బాలాజీ అన్న ఆయన పరారులో ఉన్నారు ప్రెసెంట్. ఆయన మాకు ఏ ఫోన్కి కానీ మెసేజ్కి కానీ దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా 15 daysకి అలాగే జరుగుతుందంటే బట్ ఆఫీసర్ స్టాఫ్ కానీ ఆ పార్ట్నర్స్ కానీ మాకు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తుంటే మేము ఎలక్ట్ అయ్యి కనీసం రికవర్ చేసుకున్నాము. బట్ ఎవరు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ ఆఫీస్ క్లోజ్ చేసి వెళ్తుంటే మేము వాళ్ళు పట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే మాకేం తెలియదు, ఆయన వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయిన ఆయన పట్టుకొని వచ్చి మీ అమౌంట్ మీరు అడుక్కోండి అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఎక్కువ 100% నమ్మడం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇక్కడ 100 rupees నోట్ మీద అఫీషియల్గా ఒక బాండ్ చేసి ఉన్నారు. ఏంటంటే దీంట్లో ఏంటంటే మేము ఫ్రాడ్ అవ్వదు కదా అనుకున్నాం. యాక్చువల్లీ ఎలాంటి ప్రూఫ్ ఏం లేకపోతే మేము కూడా అనుకునేటోళ్ళం ఓకే అవ్వదు ఇదంతా ఫ్రాడ్ అని చెప్పి మేము లైక్ తీసుకుంటే, కానీ ఇలా ప్రూఫ్ ఇచ్చి రీపేమెంట్ ఇచ్చి నెక్స్ట్ మాకు క్లోజ్ అయిన పర్సన్తో రిఫరెన్స్ ఇచ్చి ఇలా చేయడం వల్ల సో మేము కూడా కొంత ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యాం. అయితే ఏంటంటే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ఇప్పుడు పిఎస్కి వచ్చాము. ఇక్కడ జీడిమెట్ల పిఎస్కి వచ్చి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వారిని కానీ నెక్స్ట్ గవర్నమెంట్ని కానీ ఇది కూడా మీడియా సోదరులు కానీ కోరుతున్నారు ఒకటే, జస్ట్ మాకు కొద్దిగా యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా ఆయన ఇప్పుడు అంత అమౌంట్ ఒక 150 crores అన్నట్టు 150 crores స్కామ్ అంటున్నారు. సో ఇప్పుడు అంత అమౌంట్ తీసుకుని ఆయన అవుట్ ఆఫ్ వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయినా మళ్ళీ తర్వాత పట్టుకోవడం కష్టమైతే సో ఇప్పుడే ఇమీడియట్ యాక్షన్గా తీసుకొని కొద్దిగా హెల్ప్ చేయాలని రికవరీ చేసి మా కంపెనీ మా అమౌంట్ మాకు ఇవ్వాలని చెప్పి మీడియాకి పోలీసు వారికి చెప్పండి. నా పేరు బండమే సంతోష్ యాదవ్. నేను పెన్విన్ సెక్యూరిటీ అనే కంపెనీలో ఇలాంటి దోపిడీ దొంగలకు ఎలాంటి చాలా 100 కోట్లు స్కామ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి నిరుపేదలను ఈరోజు లైవ్గా అయినట్టు చెప్తా ఉన్నాను. ఈయన ఇల్లు రైనేసి ఒక 7 లక్షల రూపాయలు తెచ్చిపెట్టింది. ఇలాంటి పేదలను ఎంతో మందిని మోసం చేస్తుండ్రు. ఇలాంటి స్కామర్లను ఇలాంటి డాక్యుమెంట్స్ సృష్టించే వాళ్ళను ప్రతి ఒక్క స్కామ్ ఏదైనా ట్రేడింగ్ ఉన్నా హైదరాబాద్లో కానీ ఇండియాలో ఎక్కడ ఉన్నా దానిపైన యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ నేను ఒకటి కోరుకుంటూ ఉన్నాను, తెలంగాణ స్టేట్లో ఇలాంటి పేదల పైన ఈ ఇబ్బందులు జరగొద్దు. సూసైడ్లకు గురవుతున్నారు. 100 కోట్లు స్కామ్ చేసి ఈరోజు పెన్విన్ అనే కంపెనీ 50 కోట్లు స్కామ్ చేసి ఒక 1350 మంది చిల్లర్ని వాళ్ళని రోడ్డుపైకి తెచ్చి వాళ్ళ ఫ్యామిలీలను. నా పేరు బండమే సంతోష్ యాదవ్. నేను పెన్విన్ అనే కంపెనీలో 9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన. మా చెల్లె 70 లక్షలు చేసింది. మా బ్రదర్ ఒక 10 లక్షలు చేసిండు. నాలాంటి వాళ్ళు 1500 మంది ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు. ఒక 2 months ఇచ్చిండ్రు నాకు. దాని తర్వాత ఇవ్వట్లేదు. ఏందని అడిగితే కేసు పెట్టుకోండి ఏమైనా వేసుకోండి అని ఆమె రాష్ట్రీయం మాట్లాడుతుంది. అందుకే వచ్చి నేను కాంప్లైంట్ చేయడం జరిగింది. మీరు ఏం చెప్పి మీ దగ్గర డబ్బులు అట్లా తీసుకున్నారు? డబ్బులు ఇస్తామని చెప్పి. డబ్బులు ఇస్తానంటే దానికి ఒక బాండ్ ఇలాంటి ఇచ్చిండ్రు. బాండ్ చూపించాను. బాండ్ ఇచ్చింది. ఓకే, బాండ్ ఇచ్చిండ్రు.
లక్ష పెడితే 2 లక్షలు ఇస్తా, 10 లక్షలు పెడితే 20 లక్షలు ఇస్తాం, నెలకి అట్లా 20 monthsలో కంప్లీట్ చేస్తామని చెప్పిండు. మాకు 2 months ఇచ్చిండు, దాని తర్వాత ఏమి ఇవ్వలేదు. 3 months నుంచి మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది అని చెప్పిండు. అట్లా 3 months వెయిట్ చేసినాం. ఈ రోజు ఇస్తామని చెప్పిండు అందరం ఇక్కడ వచ్చినాం ఆఫీసర్కి. వస్తే మాకు బాలాజీ అనే ఇంకో పార్ట్నరు పారిపోయిండు, ఆయన లేడు, మరి నేనేం చేయాలని చెప్పి ఇంకో స్వాతి మేడం ఇప్పుడు ఎవరైతే కంపెనీ పైన ఓనర్ ఉందో ఆమె అలా చెప్తుంది. వాళ్ళిద్దరు పార్ట్నర్, బాలాజీ, స్వాతి, ఇద్దరు పార్ట్నర్స్. 1500 మంది మేము ఇన్వెస్ట్మెంటర్స్ ఉన్నాం. ఇది మాకు గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేసి మాకు ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్.